ఎవరినైనా పేరు పెట్టి పిలవకపోతే దయచేసి క్షమించండి. అది అయిపోయింది. ఇప్పుడు అవగాహన కార్యక్రమం తగ్గిస్తున్నారు. ఇంతకుముందు సార్ ఫేజ్ 1 ఎంత ముఖ్యంగా ప్రధానంగా మనం చేసినామో ప్రతిష్టాత్మకంగా, ఫేజ్ 2 కార్యక్రమం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ మన దగ్గర ఈ అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అదేవిధంగా ఏఐసిసి సభ్యులు శ్రీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి దాదాపుగా సూర్యాపేట నియోజకవర్గంలో 47,000 ఓట్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అట్లా నీ ఓటు ఉండొచ్చు, నా ఓటు ఉండొచ్చు. 47,000 ఓట్లు ఎలక్షన్ కమిషన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఎవరిదైనా ఉండొచ్చు. ఇలా ఇప్పుడు జరిగే ఈ 47,000 ఎనామలసీలో ఉన్నటువంటి ఓట్లను ఆ లిస్టు ఇయ్యాలో రేపో మన కలెక్టర్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ మనకు అందజేస్తుంది. ఆ ఓటర్ లిస్టుని తీసుకొని మళ్ళీ మనం బిఎల్ఏలకు ఓటర్ లిస్టులు ఇచ్చి, ఆ బూత్ ఓటర్ లిస్టులు ఇచ్చి అందులో ఎవరెవరు పేర్లు ఉన్నాయో ఎవరెవరు పేర్లు లేవో అనేది దాని మీద మనం సమగ్రమైన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వే చేసుకోవాలి. ఉదాహరణకు 47,000 మందిలో ఎవరు, ఇప్పుడు ఉదాహరణ నా పేరు గుడిపాటి నరసయ్య. నేనేం రాసిన ఫామ్ మీద NARASAIAH అని రాసింది అనుకోండి. జనరల్గా రాసేదాం NARSAIAH అని రాస్తాం. కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా నేను 47,000లో నేను ఒక్కరిని ఉంటా. అప్పుడు నేనేం చేయాలి? గవర్నమెంట్ వాళ్ళు నోటీసులు ఇస్తారు, BLOలు. ఆ నోటీసులో నేను దాన్ని రెక్టిఫై చేసి నా ఆధార్ కార్డు మీద ఇట్లా ఉంది NARSA, అది పొరపాటున రాయడం జరిగిందని మనం దానికి సమానం చెప్పుకుంటేనే నా ఓటు వస్తుంది. లేకుండా మాత్రం రాదు. ఫామ్ మాత్రం చాలా సీరియస్గా మీరు చాలా జాగ్రత్తగా 47,000 ఓట్లు అంటే మరి దారుణంగా ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అలా ఇలా సగం మంది ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిషన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి రెండో ఫేజు డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చింది. డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పేర్లు చూసి అందరం మనం సంతృప్తి పడతాం. మా పేరైతే లిస్టులో ఉన్నది, మా ఓటు వచ్చినట్టే అనుకుంటాము. కానీ మూడో ఫేజు ఇక్కడ నోటీసెస్ ఉంటాయి. నోటీసెస్ ఎవరెవరికి ఇస్తారు, ఆ నోటీసెస్ వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఇది. తర్వాత నోటీసెస్ వచ్చిన తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్. మనము ఓటు రాని వాళ్ళు అంటే ఫామ్ కూడా జనరేట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండుంటారు. గతంలో ఓటు వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్స్ జనరేట్ కాకనో లేకపోతే అక్కడ BLO ఫామ్ సర్వ్ చేయకనో ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లను ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓటు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఫామ్ నెంబర్ 6 ఉంటుంది. దానికి ఒక డిక్లరేషన్ ఎందుకు జరగలేదు, ఆ ల్యాబ్స్ ఎందుకు జరిగింది అన్న దాన్ని వివరణ ఇచ్చుకుంటూ మనం కనుక మళ్ళా ఓటర్ని నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మన ప్రియతమ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించిండ్రు. అలాంటి కొత్త ఓటర్లను కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఫామ్ 6 ద్వారా ఉంటుంది. సార్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 అయిపోయింది. మొన్న ఆగస్టు 17వ తారీఖు రోజు మనకు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ లిస్ట్ ఓటర్ లిస్ట్ ని ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకటన చేసిన తర్వాత ఆగస్టు 17వ తారీఖు ప్రకటన చేస్తే సెప్టెంబర్ 1 నెల రోజుల పాటు ఎవరికైనా ఈ ఎలక్ట్రల్ లిస్ట్ మీద ఓటర్ లిస్ట్ మీద అభ్యంతరాలు ఉన్నట్టయితే లేదా మీకు మీ ఓటు సరిగా రానప్పుడు దాని మీద అబ్జెక్షన్ చెప్పడానికి 16వ తారీఖు వరకు మీకు సమయం ఉంటుంది. సెప్టెంబర్ 16వ తారీఖు వరకు. ఈ వచ్చిన అబ్జెక్షన్స్ ని అక్టోబర్ 16వ తారీఖు వరకు అంటే ఇంకో నెల రోజులు ఉంటుంది. దాని మీద ఈ ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ ఏదైతున్నారో వాటి మీద వాదపడలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి అక్టోబర్ 16వ తారీఖు. దాని తర్వాత పబ్లిష్ అయ్యేదే ఫైనల్ ఓటర్ లిస్ట్. అంటే ఈ 2 నెలల సమయంలో మనం చాలా జాగ్రత్తగా మనం పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన నియోజకవర్గంలో సర్ ప్రోగ్రాం మొదలైనప్పుడు 2,46,000 చిలుకు ఓటర్లు ఉన్నారు. అందులో 26,000 మంది ఫార్ములు ఇయ్యలే, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇయ్యలేదు. అంటే వాళ్ళు ఇంకో దగ్గర ఓటు కోరుకున్నారు, లేదా చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా డూప్లికేట్ ఓటర్స్ కావచ్చు. అంటే మనకు టౌన్లో ఓటు ఉండొచ్చు, ఊళ్ళో ఓటు ఉండొచ్చు. అంటే 2,46,000 మంది ఓటర్లో 26,000 మంది ఓటర్లో అసలు ఫార్మే ఇయ్యలేదు. అంటే మిగిలిన ఎంతమంది? 2,20,000 మంది. ఈ మిగిలిన 2,20,000 మందిలో కూడా 47,000
250 మందికి అభ్యంతరాలు వచ్చినాయి, అంటే అనామలీస్ వచ్చినాయి. అనామలీస్ అంటే పేరు మ్యాచ్ కాకపోవడం, లేదా డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోవడం. మన ఎమ్మెల్సీ గారు వివరిస్తారు 13 రకాల అనామలీస్ ఉంటాయి. అనామలీస్ అంటే ఉన్న వాళ్ళకున్న డేటాకి మనం అంటే ఆధార్ నంబర్ కి దీనికి ఉన్న డేటాకి వ్యత్యాసం ఉండడం, లేదా మన అడ్రస్ కి దానికి ఉండే వ్యత్యాసం ఉండడం. ఇట్లాంటివి 47,000 చిలుకు ఓటర్లు అంటే 47,287 ఓట్లు. ఈ ఓటర్లు ఇప్పటి వరకు వాళ్ళు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎన్యూమినేషన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఉంటారు. వీళ్ళకు నోటీసులు వస్తాయి, అంటే దేని మీద వాళ్ళకు అభ్యంతరాలు ఉన్నాయి, లేకపోతే బ్లాక్ లిస్ట్ ఎందుకు పెట్టిందని నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు అతి త్వరలో వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇట్లా బ్లాక్ లిస్ట్ లో పడ్డ వాళ్ళు, బ్లాక్ లిస్ట్ లో పడ్డ వాళ్ళు 92 లక్షల మంది ఉన్నారు. 92 లక్షల మంది ఓటర్లు. అంటే ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కి సూర్యాపేటలో ఈ 47,000 మంది ఓటర్లను తీసేసే పూర్తి అధికారం వాళ్ళకు ఉంటుంది. ఏదైతే సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో 47,000 ఓటర్ల లిస్ట్ అనేది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమానాస్పదలో వివిధ కారణాల సంబంధించిన పిఎల్ఏలకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, ఎందుకంటే పొద్దున ఓటు హక్కు అనేది వెళ్ళిపోతే ప్రభుత్వానికి వెళ్ళి రావాల్సిన సంక్షేమ పథకాలు, ఇంద్రం ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ అనేకమైన పథకాలు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా దీంట్లో జమ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఒక బి టీం లెక్క వ్యవహరించి కావాలని చెప్పి ఓటర్ల హక్కుని గుంజేసుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకట్ట వేయడానికి స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి బిఎల్ఏలు అదేవిధంగా సూపర్వైజర్లు అందరూ కూడా కలిసి పనిచేసి ఏ ఒక్క ఓటర్ కూడా డిలీట్ కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎన్రోల్ చేసుకునే విధంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తాం.